హలో, అందరికీ జేబీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గం, అదేవిధంగా పల్నాడు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి పల్నాడు జిల్లాకు చెందినటువంటి పల్నాడు హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేట పార్లమెంటు, ఈ రెంటికి త్వరలో లింకు కలవబోనుంది. అంటే నియోజకవర్గాల సమ్మేళనం ఏం జరగదు, కానీ ఇక్కడున్నటువంటి వ్యక్తులు నర్సరావుపేటకి ట్రాన్స్ఫర్ చేసే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తూ ఉంది. మొత్తం మీద ఈ 2 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి మాటలు కొన్ని అయితే నడుస్తూ ఉన్నాయి. ఏంటంటే గతంలో ఈ విషయం మీద చాలా వార్తలు అయితే వచ్చినాయి. అద్దంకి గతంలో ఇక్కడ కరణం బలరాం గారు శాసించారు, ఆయన మార్క్ అయితే వేసుకున్నారు. ఆ తర్వాత గరటయ్య గారు, బాచిన చెంచు గరటయ్య గారు వచ్చారు, ఆయన కూడా తన మార్కును చూపించారు. తర్వాత మూడో దఫాగా గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చారు, వారిద్దరిని మించే విధంగా అద్దంకిని శాసించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రిగా ప్రతి ఒక్క నియోజకవర్గం చేసింది. అయినా అద్దంకి మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి వరించలేదు. కానీ అది నేటి కాలానికి అంటే 2024 కూటమి ప్రభుత్వం ద్వారా అద్దంకి మంత్రి పదవి వరించింది. సరే, ప్రభుత్వాలు ఏమైనా కూడా అద్దంకి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నాయకులు పనిచేస్తున్నామని వారు చెప్తున్నారు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడి నుంచి 4వసారి ప్రాతినిధ్యం వహించి విజయం సాధించారు, మంత్రి అయ్యారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే కొంచెం ప్రశ్నార్థంగానే మారింది. ఇక్కడ బాచిన చెంచు గరటయ్య గారు 2019లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2024కి వారి కుమారుడిని బాచిన కృష్ణ చైతన్య గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చి వ్యవహారం చేశారు. అయితే ఇక్కడ అద్దంకిలో కొంత ఆయన మీద అయిష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకెళ్ళి అతను మార్పిచ్చిన దాకా నిద్రపోలేదనేది బాచిన వర్గీయులు చెప్తున్నటువంటి మాటలు. అదేవిధంగా ఇక్కడికి గుంటూరు జిల్లాకు చెందినటువంటి, ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పాణి హనుమిరెడ్డి గారిని అద్దంకి నుంచి అప్పటికప్పుడు అంటే జనవరిలో అప్పటికప్పుడు అనుకున్నారు, మార్చిలో ఎన్నికలు ఉన్నాయి, అప్పటికప్పుడు అనుకొని ఆయన్ని అద్దంకి తీసుకురావడం జరిగింది. సరే, ఆ మూమెంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి వాళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళు అనేది లేదు, ఖచ్చితంగా గెలిపిస్తారు అనే ఒక నానుడి ఉంది. ఆ టైం ప్రకారం ఆయన తీసుకురావడం, పోటీ చేయించడం, దారుణంగా ఓటమి పాలయ్యారు. సో ఇక్కడ గరటయ్య గారు కీలకమని చెప్పుకోవచ్చు. కానీ ఆయన కూడా చివరికి ఆ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా బలం అనేది టీడీపీకి ఇంకొంచెం పెరగడం జరిగింది. సో దానివల్ల వైఎస్ఆర్సీపీ దారుణమైనటువంటి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ గతంలో పనిచేసినటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మరలా కరణం బలరాం గారే కనిపిస్తూ ఉన్నారు, కరణం కుటుంబీకులే కనిపిస్తున్నారు. సో ఓడినా గెలిచినా అద్దంకిలో ధీటైన వ్యక్తులు ఎవరంటే కరణం బలరాం గారే, వారి కుటుంబీకులు, వారి కుమారుడు కానీ ఉండాలి. మరి ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి చీరాలని బేస్ చేసుకొని, అంటే 2019లో చీరాల్లో గెలిచారు కనుక చీరాల నుంచి ప్రాతినిధ్యం వహించాలని వారి కుమారుడికి అక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇప్పించడం, ఆయన పోటీ చేయడం, మరలా అక్కడ కూడా ఓటు పాలవడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో అద్దంకి మరలా కరణం గారి హవా అనేది అద్దంకిలో మళ్ళీ నడవడానికి వైఎస్ఆర్సీపీ పావులు కదుపుతూ ఉంది. మరి ఇక్కడ కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి, ఓటం పాలైనటువంటి వ్యక్తి మరి హనుమిరెడ్డి గారు ఉన్నారు, పాని హనుమిరెడ్డి గారు. ఈయన్ని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నరసరావుపేట పార్లమెంటు పరిధికి అంటే పల్నాడు పార్లమెంటుకి పంపించే దిశగా ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు అయితే అందిన సమాచారం ప్రకారం ఆయన నరసరావుపేట పార్లమెంటుకి పంపించే యోచనలో ఉన్నారు. సో ఇది జరుగుద్దా అంటే ఇది ఇంకా క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికైతే ఈ విషయం అయితే అఫిషియల్గా ఇంకా ఎక్కడ ప్రకటించలేదు. అన్అఫిషియల్గా మాత్రం ఈ మాటలు తాడేపల్లి నుంచి వస్తున్నటువంటి విషయాలు అనమాట. సో దీన్ని బట్టి హనుమిరెడ్డి గారిని నరసరావుపేటకి ఒక బలమైన అభ్యర్థిగా ఉంటారు. పైగా పల్నాడులో కూడా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు బలంగానే ఉన్నాయి.
అందువల్ల ఆయన అక్కడ నియమించి అద్దంకిని యాజ్ గా కన్నం బలరాం గారికి ఇవ్వాలనే ఒక యోచన అయితే అద్దంకిలో కలుగుతూ ఉంది. సో ఇది అద్దంకి పరిస్థితి. మరి మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ఆ గతంలో ఆ పెను మార్పులు చేసి విఫలమయ్యారు. ఇప్పుడు ఈ కొన్ని మార్పులు చేయటం వలన ఈసారైనా అంటే రానున్నట్టు జమిలి ఎన్నికలు కావచ్చు 17-18లో, లేదా జనరల్గా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 2029లో, దానికైనా కూడా ఒక స్థిరమైనటువంటి నిర్దిష్టమైనటువంటి బలమైనటువంటి వ్యక్తిని ఇక్కడ నియమించడానికి వైఎస్ఆర్సీపీ బాగా కసరత్తు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం అయితే మాత్రం ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇది ఎంతవరకు జరుగుద్ది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.